కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు ధర్నా చేపట్టారు. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ గేటు ముందు బైఠాయించి డౌన్ డౌన్ మోడీ అంటూ మోడీ కార్మిక కర్షక విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించండి. మోడీ ప్రజా వ్యతిరేక పాలనను డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ. కర్షక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ర్యాలీ ధర్నా నిర్వహించారు. ప్రధానంగా ఈ దేశం లోపల మోడీ తన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మికులకి, కర్షకులకి, ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు. మోడీ గారు ప్రతిదీ రాజకీయం చేస్తుండ్రు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని రైతులకు అమలు చేయడు, కానీ స్వామినాథన్కి మాత్రం భారతరత్న ఇస్తాడు. కర్పూరి ఠాకూర్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయడు, కర్పూరి ఠాకూర్కు మాత్రం భారతరత్న ఇస్తాడు. ఈ దేశం లోపల మత సామరస్యం గురించి ఆలోచించడు, మత విద్వేషాలు రగిలిస్తాడు, మత సామరస్యకులకు మాత్రం భారతరత్న ఇస్తాడు. కాబట్టి మోడీ చెప్పేదొకటి, ఆచరణ లోపల చేసేదొకటి. కార్మికులని ఈ దేశం లోపల సమస్తం ముంచుండు. అదేవిధంగా కర్షకులకి 2022 లోపల పార్లమెంటు సాక్షిగా నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటా అని చెప్పి ఈ రోజు వరకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయలేదంటే హౌ డేర్ యూ మోడీ గారు? ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్ని వంచడం కాకపోతే ఇంకేమిటి అని చెప్పేసి ఇవాళ ప్రజానికం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్, కిసాన్ సంయుక్త ఈరోజు భారత్ బంద్కి, అదేవిధంగా కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా హన్మకొండ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున వందలాది మందితోటి ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్పొరేటు మతోన్మాద రాజకీయాల్ని ఈరోజు పెంచి పోషిస్తూ ఉంది. కార్మిక హక్కులు అనేటువంటి లేకుండా చేస్తూ ఉంది. రైతాంగానికి తను పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి దానిలో, స్వేచ్ఛాయుత మార్కెట్ను చేసేసుకునేటువంటి దానిలో ఈరోజు తూట్లు పడుస్తూ ఉంది. రైతులకు నష్టం చేసేటువంటి 3 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతుల్ని ఇబ్బంది చేశారు. అదేవిధంగా ఆ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పి 15 నెలల కిందట 130 కోట్ల మంది భారత ప్రజానికం సాక్షిగా క్షమాపణ చెప్పి ప్రధానమంత్రి వెనక్కి తీసుకుంటా అని చెప్పి ఇప్పటికీ కూడా వాటిని వెనక్కి తీసుకోకపోగా వాటిని అమలు చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వ్యతిరేక విధానాలు మోడీ అంగన్వాడీ వర్కర్స్ వ్యతిరేక విధానాలు